2029 ఎలక్షన్స్పై అమలు, రాష్ట్రమంతా శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మరింత మందికి చేరుతుంది. సుప్రీంకోర్టు ముఖ్యంగా 2029 ఎలక్షన్స్కి సంబంధించి ముఖ్యంగా సంచలన తీర్పు అయితే ఇప్పుడే విడుదల చేయడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు సుప్రీంకోర్టును ఒక వేదికగా ఉపయోగిస్తూ పిటిషన్లు దాఖలయ్యే ధోరణికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అడ్డుకట్ట వేయడం జరిగింది. ముఖ్యంగా కీలక శాఖిస్తూ మనకి కీలక ఆదేశాలు జారీ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్పి ఆంక్షలు విధించాలంటూ పిటిషన్లు దాఖలవుతూ ఉంటాయి. ఇలా ఎన్ని రాష్ట్రాలను మీరు నియంత్రించాలనుకుంటూ ఉన్నారు అని చెప్పి కూడా మనకి చెప్పడమే జరిగింది. ముఖ్యంగా ఇలాంటి వాటిల్లో కోర్టు పాత్ర ఏమిటనే విషయం తమకు తెలుసని చెప్పి చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. న్యాయపరంగా జోక్యం చేసుకోవడం అనివార్యమని భావించినప్పుడు తప్ప ఇలాంటి విషయాల్లో ఉత్తర్వులు జారీ చేయమని చెప్పి చెప్పడమే జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సమాచారం చూస్తున్నాం. ఇటువంటి పిటిషన్లు ఎన్నికల ప్రచారానికి కూడా అవరోధంగా భావించబడతాయని చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా 2029 ఎలక్షన్స్కి సంబంధించి కూడా మనకి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించడమే జరిగింది. ఈ ప్రక్రియలో పిటిషనర్లు సుప్రీంకోర్టు రాజకీయ కోలాహలంలోకి దిక్కుతున్నారని చెప్పినట్టు చూస్తున్నాం. ముఖ్యంగా ఎన్జిఓలు పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టు తిరస్కరించింది, రద్దు చేసింది గమనించగలరు. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.